చైనా విషయంలో భారత్ బ్యాక్ ఫుట్ డిఫెన్స్ చాలు అనుకుందా? ఇకపై ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ అటాక్ చేయాలని, సిక్సర్లు, బౌండరీలు చేయాలని నిర్ణయించుకుందా అంటే అవునన్నట్టే కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి. 9వ వికెట్ లాగా ఆటాడితే లాభం లేదని, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ లాగా ఆడాలని నిర్ణయించుకుంది మోడీ టీం. ఈ క్రమంలో భారత్ చైనాకు డైరెక్ట్గా సవాల్ విసురుతోంది. ఇంతకీ డ్రాగన్కు చెక్ పెట్టేందుకు నరేంద్రుడు చేస్తున్న వ్యూహాలేంటి? జిన్పింగ్కు ఇక చుక్కలేనా? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్కు నిజమైన మిత్రులెవరో శత్రువులెవరో తెలిసిపోయింది. మనవారనుకుని మానవత్వంతో సాయం చేసిన వారు కూడా మన శత్రువులకు ఆయుధాలు ఇస్తున్నారు. ఇక మనతో శత్రుత్వం ఉన్న వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న సమయంలో పాకిస్తాన్ మనపైన ఉపయోగించిన అన్ని ఆయుధాలు చైనావే. అంటే చైనా పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేసింది. మన దేశానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజ్ని పాకిస్తాన్కు అందించింది. అయితే అవి పాకిస్తాన్కు ఉపయోగపడలేదు. అది వేరే విషయం. కానీ చైనా చాలా క్రియాశీలకంగా పాకిస్తాన్కు సహకరించింది. ఈ విషయం భారత్కు అర్థమైంది. ఏది ఏమైనా ఆపరేషన్ సింధూర్ మన ఆయుధ శక్తిని ప్రపంచానికి చాటింది. సీజ్ఫైర్ తర్వాత ఇప్పుడు భారత్ మన శత్రు దేశాలపై ఫోకస్ పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ గేమ్ స్టార్ట్ చేశాడు. మోదీ నాయకత్వంలో భారత్ భౌగోళిక రాజకీయాల్లో కీలక వ్యూహాలతో చైనాకు చెక్ పెట్టేలా చర్యలు చేపడుతోంది. పాకిస్తాన్కు మద్దతిస్తున్న ఈ దేశాలను ఎదుర్కొనేందుకు గ్రీస్, ఆర్మేనియా, సైప్రస్, తైవాన్లతో సంబంధాలను బలోపేతం చేస్తూ ఆయుధ సహకారం, దౌత్య చర్యల ద్వారా శక్తివంతమైన కూటమిని రూపొందిస్తోంది. ఇండియా ఒక సరిహద్దులో ఒకేసారి 2 దేశాలతో పోరాడింది. ఒకటి పాకిస్తాన్, 2 చైనా అని చాలా స్పష్టంగా తెలిపారు లెఫ్టినెంట్ జనరల్ రాకేష్ సింగ్. అయితే ఇంతవరకు ఏ అధికారి కూడా ఇంత స్పష్టంగా ఇప్పుడు మాట్లాడలేదు. ఇలా ప్రధాని మోడీ అనుమతి లేకుండా మాట్లాడడం జరగదు. కాబట్టి ప్రధాని అనుమతి తీసుకుని మాట్లాడి ఉంటారు. అంటే దీని అర్థం యుద్ధానికి సిద్ధమైనట్లే. ఇది జరిగిన కొద్ది రోజులకే భారత్ యుద్ధ రంగంలోకి దిగడానికి సిద్ధమైంది. ముఖ్యంగా చైనాతో ఇప్పటికే మనకు సరిహద్దు సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు గల్వాన్లో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అందులో మొట్టమొదటిది జూలై 6వ తారీఖున దలైలామా పుట్టినరోజు. దీనిని ఒక ఆయుధంగా మార్చుకుంది భారత్. దలైలామా పుట్టినరోజుకు సంబంధించి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా పుట్టినరోజు కార్యక్రమాలకు అరుణాచల్ ముఖ్యమంత్రి అతిథిగా వెళ్లారు. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం నాదే అని చైనా వాదిస్తూ ఉంటుంది. పట్టణాలకు పేలు మారుస్తుంది. ఇప్పుడు అరుణాచల్ ముఖ్యమంత్రి దలైలామా పుట్టినరోజు వేడుకలకు రావడంతో చైనాకు మరో షాక్ తగిలింది. రిజిజు దలైలామాను అనుసరించేవాడు. దలైలామా తన వారసుని తానే నిర్ణయించుకునే హక్కు ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే ఇలా భారత ప్రధాని సపోర్టు లేనిదే అనలేడు. అంటే చైనా నిర్ణయాలను పట్టించుకోమని ఇండైరెక్ట్ గా చెప్పినట్లే. ఇక దలైలామా ఎంపిక విషయంలో చైనాకు ఎలాంటి పాత్ర ఉండదని, దలైలామా వారసుడు చైనా నుంచి రాడని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు తేల్చి చెప్పేశారు. భవిష్యత్తు దలైలామా స్వేచ్ఛా ప్రపంచం నుంచే వస్తారని, ప్రజాస్వామ్య విలువలు లేని చైనా ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. దలైలామా వ్యవస్థ చైనాలో లేదు. దానిని ప్రధానంగా హిమాలయ ప్రాంతంలోని టిబెటన్ బౌద్ధులు మాత్రమే గుర్తిస్తారు. కాబట్టి ఇందులో చైనాకు ఎలాంటి పాత్ర లేదని ఆయన అన్నారు. అలాగే అసలు చైనాతో తమకు సరిహద్దు లేదని, తమకు టిబెట్తో మాత్రమే ఉందని అనడం చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చైనాకు ఓ హెచ్చరిక లాంటిదే. తర్వాత దలైలామా లద్దాఖ్కు వెళ్లారు. ఆయన లద్దాఖ్కు వెళ్లిన విమానం భారతీయ వైమానిక దళానికి చెందిన విమానం. ప్రస్తుతం ఆయన అక్కడే పర్యటిస్తున్నారు. ఇది దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఆయన చేస్తున్న మొదటి పర్యటన. ఆయన లద్దాఖ్లో దాదాపు 1 నెల రోజులు గడుపుతారు. అక్కడి ప్రజలు, బుద్ధులు అందరూ దలైలామాను గౌరవిస్తున్నారు, ఆయన్ను పాటిస్తున్నారు. చైనా ఈ పర్యటనను వ్యతిరేకిస్తున్నప్పటికీ దలైలామా మాత్రం ఇది వ్యక్తిగత పర్యటన అని, ఎలాంటి మతపరమైన లేదా బహిరంగ కార్యక్రమాలు ఉండవని చెబుతున్నారు. ఇది లదాఖ్ను ఆక్రమించుకోవాలనుకుంటున్న చైనాకు చెంపపెట్టు లాంటిది. సరిగ్గా ఇదే సమయానికి చైనా నార్త్ ఈస్టులో ఉగ్రవాద సంస్థల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మయన్మార్లో సర్జికల్ స్ట్రైక్ జరిగింది. జూలై 14న 2 గ్రూపులకు సంబంధించిన స్థావరాలు ధ్వంసం చేశారు. మొత్తం 150 డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడంతో 3 అగ్రనాయకులు హతమయ్యారు. ఇది కూడా చైనాకి మరో హెచ్చరిక. నార్త్ ఈస్టులో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని ఈ అటాక్ ద్వారా చెప్పింది. చైనాతో మొట్టమొదటిసారి 1962లో యుద్ధం తర్వాత అటాకింగ్, అగ్రెసివ్గా ఇండియా డీల్ చేయాల్సి వస్తోంది. ఇంతకు ముందు భారత్తో ఎప్పుడు చర్చలు జరగాలన్నా చర్చలకు ముందు చైనా మన దేశంలోకి రావడం, తన సైన్యాలు వచ్చి జెండాలు పాతడం, అంతర్జాతీయంగా కాశ్మీర్ గురించిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం,
ఇలా చేసి చైనా సైకలాజికల్ గా భారత్పై ఒత్తిడి తెచ్చేది. ఈసారి మొట్టమొదటిసారి భారతదేశం చైనా మీద ఒత్తిడి తెస్తోంది. చైనా అంతర్గతంగా అనేక సమస్యలు కూరుకున్న సమయంలో అదను చూసి దెబ్బ కొడుతోంది. ప్రధాని మోడీ వచ్చే నెలలో చైనాలో పర్యటించబోతున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని తియాన్జిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారని సమాచారం. 2020 జూన్లో జరిగిన భారత్ చైనా జవాన్ల భీకర ఘర్షణ తర్వాత మోడీ చైనాకు వెళుతూ ఉండడం ఇదే మొదటిసారి. ఆయన చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. ఈ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో మోడీ చైనా పర్యటన కీలకమైన ముందడుగవుతుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మోడీ చైనా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. చైనాలో ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా సభ్య దేశాల అధినేతలతో మోడీ భేటీ అవుతారు. చైనా పర్యటన కంటే ముందు ప్రధానమంత్రి జపాన్లో పర్యటిస్తారని సమాచారం. మోడీ ప్రధానమంత్రి హోదాలో ఇప్పటిదాకా 5 సార్లు చైనాలో పర్యటించారు. దేశ విదేశాల్లో షీ జిన్పింగ్తో 18 సార్లు సమావేశమయ్యారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం చైనా అధినేత జిన్పింగ్తో భేటీ అయ్యారు. భారత్ చైనా సంబంధాలపై వారు చర్చించారు. మరోవైపు చైనాకు ఇప్పుడు భారత్ అవసరం ఉంది. ఎందుకంటే చైనా తయారు చేసే వస్తువుల్ని అమ్మడం అవసరం. లేదంటే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవైపు భారత్ చైనా నుంచి కొనుగోలు చేయడం ఆపేసింది. దేశ ప్రజలు విదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించి స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దీంతో భారత మార్కెట్లు చైనాకు కావాలి. భారత్ చెలిమి చేస్తేనే అమెరికాతోనూ ఏదో విధంగా లాభం చేకూరుతుందని చైనా భావిస్తోంది. కాబట్టి ఈ సమయంలో భారత్తో వైరం అవసరమా అనే ఆలోచనలో ఉంది డ్రాగన్ కంట్రీ. ఇక రానున్న రోజుల్లో భారత్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో వేచి చూడాలి. దౌత్యపరంగా చైనాను కార్నర్ చేస్తూ అంతర్జాతీయంగా లభిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని చైనా వీక్ పాయింట్ల మీద దెబ్బ కొడుతుందా లేక దౌత్యపరంగా సంబంధాలను కొనసాగిస్తుందా అనేది చూడాలి.